పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో నయా దందా ఒక్కసారిగా బయటపడింది. వేది కుక్కల నుంచి రక్తాన్ని సేకరించి వాటిని స్మగ్లింగ్ చేస్తున్నాడు ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్. సో అలా సేకరించినటువంటి రక్తాన్ని ఎవరైతే పెట్ డాగ్స్ ఉన్నాయో, ఎవరికైతే పెంపుడు జంతువుల్ని పెంచుకుంటున్నారో, పెంపుడు కుక్కల్ని పెంచుకుంటున్నారో వాళ్ళకి వేల రూపాయలకు అమ్ముతున్నాడు. ఇలా ఒక్కొక్క బ్లడ్ యూనిట్ ప్యాకెట్ని 25,000 నుంచి 30,000 రూపాయలకు ఒక ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గత 5 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఈ దందాన్ని కొనసాగిస్తున్నాడు. వీధి కుక్కలని వాటిని మచ్చిక చేసుకోవడం, ఆ తర్వాత కుక్కల్ని మత్తుమంది ఇచ్చిన తర్వాత వాటి నుంచి అక్రమంగా రక్తాన్ని సేకరించి, ఇలా సేకరించిన రక్తాన్ని బయట అమ్ముకుంటున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ వ్యవహారం ఒక్కసారిగా హాస్పిటల్లో ఉన్నటువంటి అక్కడ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ శివాతో ఒక్కసారిగా ఈ వ్యవహారం బయటపడింది. డాక్టర్ చేస్తున్నటువంటి ఈ దందా గురించి ప్రశ్నించడం, డాక్టర్ విషయాన్నంతా కూడా ఉన్నతాధికారులకు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి బ్లూ క్రాస్ మెంబర్లకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం స్కామ్ ఒక్కసారిగా బయటపడింది. ఎస్, ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. అసలు ఈ వ్యవహారాన్ని బయటకు తీసినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ శివ లైవ్ కాల్లో ఉన్నారు. శివ, చెప్పండి, అసలు ఏంటి ఈ దందా, ఎలా జరుగుతోంది, ఎప్పటి నుంచి జరుగుతోంది? ఆ వెటర్నరీ డాక్టర్గా ఉన్నటువంటి వెంకట్ యాదవ్ అసలు ఇలాంటి ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? వీటిని ఎలా అమ్ముతున్నాడు? సార్, ఈ దందాన ఈ ఈ ప్రజెంట్ ఏదైతే బ్లడ్ తీస్తున్నారో దాన్ని క్లినిక్ లో పక్క దాంట్లో అయినా పెట్ స్టోర్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ లో ఎవరికి తెలియకుండా ఇప్పుడు కాకుండా తీస్తారు. సో దీంట్లో ఏదైతే తీసిన బ్లడ్ ని కూడా బ్లడ్ బ్యాంక్ లో అనేది దాచిపెట్టడం జరుగుతుంది. వీధి కుక్కల్ని ఎలా పట్టుకుంటాడు? వాటిని ఎలా తీసుకొస్తారంటే ఎవరన్నా ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన వీధి కుక్కల నుంచి ఆ రక్తాన్ని సేకరిస్తాడా, లేదంటే బయట తిరుగుతున్న వీధి కుక్కల్ని పట్టుకొని ఈ విధంగా వాటికి మత్తిచ్చి చేస్తున్నాడా? బయట అర్ధరాత్రి సమయంలో బయట కనిపిస్తున్న డాగ్స్ కి చికెన్ ఇచ్చి ఇంకా మచ్చిక చేసుకొని వాటిని ఎవరికి తెలియకుండా తీసుకొని వచ్చి ఆ లోపల బంధించి, సో దానికి ఫాస్టింగ్ లో పెట్టి నెక్స్ట్ డే నుంచి వెళ్ళి బ్లడ్ తీస్తాం అన్నమాట. అంటే వాటికి ఆహారం ఏం పెట్టకుండా ఒక రోజు ఉంచి పక్క రోజు బ్లడ్ తీస్తారా? అవును సార్, అట్లీస్ట్ 8 hours అనేది గ్యాప్ ఇచ్చి దాని తర్వాతకి బ్లడ్ తీయడం జరుగుతుంది. ఓకే, అలా సేకరించిన ఆ బ్లడ్ని ఎక్కడ దాచిపెడతాడు? రీఫ్రిజిరేటర్ లో సార్, బ్లడ్ బ్యాంక్ సంబంధించిన రీఫ్రిజిరేటర్ ఏదైతే ఉంటుందో ఆ రీఫ్రిజిరేటర్ లో దాచిపెట్టడం జరుగుతుంది, నిల్వ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్న దాంట్లోనే పెడుతున్నాడు, ఎవరికి అనుమానం రాకుండా? సార్, ఈ రీఫ్రిజిరేటర్ కూడా బోర్డింగ్ పేరుట ఏదైతే ఉంటుందో ఆ బోర్డింగ్ లోనే ఉంటుంది సార్, సపరేట్. ఓకే, అలా ఎంత మోతాదులో రక్తాన్ని సేకరిస్తాడు? ఇప్పుడు ఆ వీధి కుక్కల్ని బంధించి వాటిని మచ్చిక చేసుకొని వాటిని చికెనో లేదా వేరే ఫుడ్ పెట్టి తీసుకొచ్చి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంత రక్తాన్ని ఒక్కొక్క కుక్క నుంచి సేకరిస్తున్నాడు? అరౌండ్ 300 ml నుంచి వెళ్ళి 600 ml వరకు ఆ బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. అలా సేకరించిన తర్వాత ఓకే, అలా అలా కలెక్ట్ చేసిన తర్వాత వాటిని వదిలేస్తాడా? ఆ కుక్కల్ని వదిలేస్తాడా? సార్, ఆ డాగ్ ని అప్పుడే వదిలేయం సార్. అట్లీస్ట్ ఆ పెట్ నుంచి వెళ్ళి మనకి 1 లీటర్ నుంచి వెళ్ళి 2 లీటర్స్ వరకు బ్లడ్ ఏదైతే ఉంటుందో, సో అక్కడ నుంచి వెళ్ళి వచ్చేంత వరకు నీడున్నంత వరకు ఆ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాతనే ఆ బ్లడ్ అయిపోయిన తర్వాతనే మొత్తం బ్లడ్ తీసుకున్న తర్వాతకి ఆ పెట్ ని తర్వాత 1 వీక్ కావచ్చు, ఒక నెల రోజులకు కావచ్చు, దాని తర్వాత వదిలేస్తారు అన్నమాట. నెల రోజుల్లో ఆ కుక్కల్ని ఎక్కడ ఉంచుతారు మరి? బోర్డింగ్ లోనే ఫుడ్ ఇస్తూ ఉంచుతాం సార్. అంటే ఒక్కొక్క కుక్క దగ్గర నుంచి దాదాపు 2 లీటర్ల రక్తాన్ని సేకరిస్తారా? అవును సార్. సో ఎట్ ఏ టైంలో ఒకేసారి 300 ml నుంచి 600 ml వరకు ఒక్కసారికి తీసుకోవడం జరుగుతుంది సార్. మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఎలా తీయాలి జనరల్గా? ఇప్పుడు ఒక కుక్కని మీ హాస్పిటల్కి తీసుకొస్తే వాటి నుంచి బ్లడ్ తీసి ఇంకో కుక్కకి ఎక్కించాలంటే సో ఎంత మోతాదులో తీస్తారు? ఎంత ఎంఎల్ ఒకసారిగా తీస్తారు నిబంధనల ప్రకారం? సో పేషెంట్ ఓనర్ని అంటే ఓనర్ సముదాయంలో ఓనర్ సమక్షంలో సో ఒక 300 ml వరకు 350 ml వరకు తీయొచ్చు ఒక సమయంలో ఒక ట్రాన్స్ఫ్యూజన్కి. ఓకే, కానీ ఇతను ఏం చేశాడంటే 300 ml కాకుండా ఒకేసారి
హాఫ్ లీటరు 600 ml వరకు కూడా తీసేవాడు. అవును సార్. అలా దాదాపు ఎన్ని రోజులకు ఒకసారి తీసేవాడు? ఒక్కొక్క కుక్క నుంచి ఎన్ని రోజులకు ఒకసారి ఈ రక్తాన్ని సేకరించేవాడు? సార్ నీడ్ ఉంటే ఒక రోజులో ఒక 10 బ్యాగులు నీడ్ ఉందంటే గూడంగా సో, ఆ రోజు దగ్గర దగ్గర ఒక 5 కుక్కల నుంచి గూడంగా బ్లడ్ తీసే ప్రయత్నం జరిగేది సార్. అమ్మేవాడండి? ఈ బ్లడ్‌ని యూనిట్స్‌ని ఎంతకు అమ్మేవాడు? ఈ ప్యాకెట్స్‌ని? సో, 300 ఎంఎల్ ఈచ్ 300 ఎంఎల్ ప్యాకెట్ వచ్చేసి 18,000 నుంచి 25,000 వరకు సేల్ చేసేవారు సార్. 300 ml రక్తాన్ని 18,000 నుంచి 25,000 చార్జ్ చేసేవాడా? అవును సార్. మనుషుల రక్తాన్ని కూడా అంత చార్జ్ చేయరు కదండీ! ఇది చాలా విలువైంది గదా సార్. ఎక్కడ హైదరాబాద్‌లో ఎక్కడ దొరకదు. ఎవరి దగ్గర అవైలబిలిటీ ఉండదు ఎమర్జెన్సీలో. పెట్ ఓనర్‌కి గావాల్సింది మాకు పెట్ బతకాలి. మా ఇంట్లో ఉన్న తమ్ముడు, చెల్లి ఈ కుక్కలో చూసుకుంటారు కాబట్టి, మా తమ్ముడు బతకాలి, మా చెల్లి బ్రతకాలనే ఒక ఆలోచనతోటి సరే డబ్బులు ఎంతైనా ఖర్చు గాని సో, నా పెట్ బ్రతకాలనే ఒక ఉద్దేశంతోటి వాళ్ళు ఎంత డబ్బు అయినా పే చేసేస్తున్నారు. ఓకే. జనరల్‌గా మామూలుగా ఇప్పుడు ఒకవేళ మీరన్నట్టుగా ఒక పెట్ ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్కకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాటికి బ్లడ్ ఎక్కించాల్సి ఉంటే జనరల్‌గా ఎక్కడ వాటికి ప్రభుత్వ హాస్పిటల్‌లోనో బ్లడ్ బ్యాంక్ లాంటివి ఏమి ఉండవా జనరల్‌గా? హైదరాబాద్‌లో ఎక్కడ లేవు సార్. పెట్‌కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్స్ అనేవి ఎక్కడా లేవు. హ్మ్. ఇన్ కేస్ ఒకవేళ నీడ్ ఉంటే సో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో అట్లా వెతుక్కొని ఆ బ్లడ్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీలో ఎక్కించుకోవడమే జరుగుతుంది. ఓకే. వీటికి గూడా మనుషుల్లాగే బ్లడ్ గ్రూప్స్ ఏ బ్లడ్ గ్రూప్‌కి సంబంధించినటువంటి డాగ్ నుంచి అదే ఆ గ్రూప్‌కి సంబంధించిన డాగ్ నుంచి సేకరించి వాటికి ఇవ్వాల్సి ఉంటుందా? వీటికంటూ సెపరేట్ గ్రూప్స్ గూడా ఉంటాయి సార్. సో, ఈ గ్రూప్స్ ప్రకారమే ఏదైతే మనం బ్లడ్ ఎక్కిస్తున్నామో ఆ పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ ప్లస్ బ్లడ్ ఏదైతే ఎక్కిస్తున్నామో ఆ పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అయితేనే బ్లడ్ ఎక్కియాలి. కానీ ఇక్కడ అటువంటి బ్లడ్ గ్రూప్స్ మ్యాచింగ్ అనేది ఏముండదు. ఓన్లీ క్రాస్ మ్యాచింగ్ ఒకటే చేస్తారు. ఓకే. అంటే ఈ బ్లడ్ గ్రూపింగ్ చేయకుండానే క్రాస్ మ్యాచింగ్ చేసి అంటే దీనికి ఎక్కించొచ్చా లేదా అనేది ఒక్కటి మాత్రమే బేసికల్‌గా చేస్తారు. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా బ్లడ్‌ని వాటికి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. అంతేనా? అవును సార్. సో, ఇప్పుడు ఇలా ఎంత కాలం నుంచి జరుగుతుంది? సార్ నేను 2025 జనవరిలో అక్కడ జాయిన్ అయ్యాను. సో, నేనెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచెళ్ళైతే నేను చూస్తున్నాను. నాకంటే ముందు నేనెళ్ళేసరికి అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది. బ్లడ్ తీయడము, స్ట్రీట్ డాగ్స్ అక్కడ నిల్వ పెట్టుకోవడము, డైలీ ఫుడ్ ఇయ్యడము ఇట్లాంటిది చాలా ఉంది. సో, నేనొక వ అక్కడ తప్పదు అన్న పరిస్థితి నుంచెళ్ళి లాస్ట్ నేనొక 9 మంత్స్ నుంచెళ్ళి అక్కడెళ్ళిన 3 మంత్స్ తర్వాత నుంచెళ్ళి, సరే ఇది తప్పు నేను చేయలేను, నా వల్ల గాదు అని చెప్పినా గానీ, డబ్బులొచ్చే పని జేయండి, పనికిమాలిన పని చెప్పకండి, సోది చెప్పకండి అని జెప్పేసి మమ్మల్ని బెదిరించి మాతోటి పనులు జేపిచ్చిండు. మేము మాకున్న పరిస్థితులకి, మాకున్న పేదరికానికి మేము ఆ పనులు చేయక తప్పలేదు. తప్పని పరిస్థితిలో మేము ఆ పనులు చేయాల్సి వచ్చింది. ఇలా ఎంతమంది చేసేవాళ్ళండి? ఇప్పుడు మీరు ఆపరేషన్ థియేటర్‌లో మీరు అసిస్టెంట్‌గా ఉండేవాళ్ళా ఆ డాక్టర్‌కి? అవును సార్. ఆపరేషన్ థియేటర్‌లో అసిస్టెంట్ గాను, ఎమర్జెన్సీ కేర్‌లో ఎమర్జెన్సీ గాను జూసేటోడిని. ఓకే. అలా రోజు ఎన్ని కుక్కల్ని తీసుకొచ్చి ఈ విధంగా బ్లడ్ తీసుకెళ్ళేవాళ్ళు? సుమారుగా ఈ దందా అంతా గూడా రోజుకి ఎంత మొత్తంలో జరిగేది? సార్ రోజు అంటే ఏం జరగకపోయేది. అట్‌లీస్ట్ ఒక మంత్‌లో వచ్చేసి క్లినిక్‌లో 5-10 ట్రాన్స్‌ఫ్యూషన్స్ జరిగేవి సార్. బయట హైదరాబాద్‌లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ గావచ్చు, ఇంకెవరికైనా బ్లడ్ నీడ్ ఉంది, మా పెట్ బాలేదనుకున్న వాళ్ళు గూడంగా కాల్ జేసి సంప్రదించేవాళ్ళు. కాల్ జేసి సంప్రదించిన తర్వాతకి వాళ్ళకి ఏదైతే బ్లడ్ నీడ్ ఉందో ఆ ప్యాకెట్‌ని వాళ్ళకి ర్యాపిడో గానీ, ఊబర్ ద్వారా గానీ వాళ్ళకి పంపించేవారు. ఓకే. అలా సేకరించిన బ్లడ్ రిఫ్రిజిరేటర్‌లో పెడితే అది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందది? ఒక 20 రోజుల వరకి నిల్వ ఉంటుంది సార్. ఓకే. 20 రోజుల వరకు. ఇప్పుడు వాటి నుంచి మీరు రక్తాన్ని దాదాపు ఒక 2 లీటర్ల వరకు కూడా సేకరించేవాళ్ళు కదా! ఒక్కొక్క వీధి కుక్క దగ్గర నుంచి. అలా మీ దగ్గర కనీసం ఒక 10, 20 రోజులు వాటిని ఉంచుకునేవాళ్ళు కదా! వాటికి ఎలాంటి ఆహారం పెట్టేవాళ్ళు? రోజుకి ఒకేసారి ఫుడ్ 2, 3 టైమ్స్ ఫుడ్ గూడా గాదు. ఓన్లీ 1 టైమ్ ఫుడ్. ఆఫ్టర్‌నూన్ 12కి ఇస్తే ఇంకా మళ్ళీ. అవి ఆకలితో అలమటించిపోయేవి కదా! ఒక్కొక్కసారి మీరు హాఫ్ లీటర్ వరకు బ్లడ్ సేకరిస్తుంటే, మీరు రోజుకి ఒక్క పూట మాత్రమే ఆహారం పెడితే, అవి తిరిగి ఎలా ఆరోగ్యంగా మళ్ళీ కోలుకోగలవు? సో, వాటికి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉందో మెడిసిన్ ఇచ్చేవాళ్ళం సార్. కొన్ని పెట్స్ గూడంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఒచ్చి ఆహ్, చాలా బాధపడి చనిపోయే స్టేజ్ గూడంగా ఎళ్ళినాయి కొన్ని పెట్స్ గూడంగా. కొన్ని అబ్బా! పెట్స్ అయితే అమానుషంగా చనిపోయినాయి గూడంగా సార్. ఇది సరైన ఆహారం లేకుండా వాటి బక్క చిక్కిపోవడం,
వాటి నుంచి విపరీతంగా ఆ బ్లడ్ని సేకరించడం వల్ల రక్తం లేక వాటికి వేరే అనారోగ్యాలు సోకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి సోకి చనిపోయేవి. అవును సార్. అలా ఇప్పటి వరకు ఎన్ని కుక్కలు చనిపోయి ఉంటాయంటే మీరు పనిచేసినటువంటి ఈ 9 నెలలు సంవత్సర కాలంలో మీరు చూసిన పరిస్థితుల్లో? దగ్గర దగ్గర ఒక 15-20, 25 పెట్స్ సార్. 15-25. 25 కుక్కలు మీ కళ్ళ ముందే చనిపోయాయి. ఇలా రక్తం అవును కోసం సార్. తీసుకొచ్చి వాటిని బంధించినటువంటి కుక్కలు. ఒక రకంగా చెప్పాలంటే వాటిని బంధించడం అని చెప్పొచ్చా? అవును సార్. చెప్పొచ్చు. ఓకే. అలా మీరు సో, ఒక్కొక్క ఈ బంధించిన కుక్కలు సుమారుగా ఎన్నుండేవి? మొత్తం ఇప్పటివరకు ఎన్ని బంధించుంటారు? ఈ సంవత్సర కాలంలో ఒక 20 కుక్కలు చనిపోయాయి అంటున్నారు. అలా ఇప్పటి వరకు మీరు ఎన్ని పట్టుకొని ఎన్నింటిని మళ్ళీ వీధుల్లో వదిలేయడం జరిగింది? సుమారుగా మేము ఇప్పటివరకి ఒక 50 కుక్కల వరకి మేము చేసుంటాము. సో, దాంట్లో ఒక 10, 15 కుక్కలు వీధుల్లో అంటే లాస్ట్ స్టేజ్‌లో నడవలేని స్టేజ్‌లో గూడా తీసుకెళ్ళి వదిలేయడం జరిగింది. ఆ తర్వాత అవి కూడా చనిపోయి ఉంటాయి. సో, అవి చనిపోయాయా ఏంటి అనేది ఇంకా మిస్టరీ సార్. అసలు వీటిని ఎలా పట్టుకుంటారు? జనరల్‌గా వీధి కుక్కలు ఎవరి మాట వినవు. అవి ఎవరన్నా అన్నం పెట్టే వాళ్ళకి, ఆహారం పెట్టే వాళ్ళకి కాస్త విశ్వాసంగా ఉంటాయి. కానీ మీరేమో కొత్త వ్యక్తులు. వాటిని ఏ విధంగా మచ్చిక చేసుకొని హాస్పిటల్‌కి వాటిని బంధించి తీసుకొచ్చేవాళ్ళు? సార్ చికెన్ అనేది బాయిల్ చేసిన తర్వాతకి ఆ చికెన్ స్మెల్ చూసి పిలిస్తే దగ్గరికి రావడము. ఇంకా ఫుడ్ ఇచ్చి ఆహారంలో ఫుడ్ పెడిగ్రీ గావచ్చు, ట్రీట్స్ గావచ్చు. సో, ఇవి ఇచ్చినప్పుడు దగ్గరికి రావడం ఇట్లాంటివి జరిగేది సార్. దగ్గరకొచ్చినప్పుడు వాటిని పట్టుకొని లోపల తీసుకొని పోవడం అంతే. ఓకే. అంటే ఆ చికెన్ వాటికి పాపం వీధి కుక్కలు కాబట్టి సరైనటువంటి ఆహారం ఉండదు. మాంసాహారం వాటికి దొరకదు కాబట్టి ఒక్కసారిగా మీరు ఉడకబెట్టిన ఆ చికెన్‌ని తీసుకెళ్ళి వాటి ముందు ఆహారంగా పెడితే వాటిని ఒక్కసారిగా ఆ స్మెల్‌కి అవి నేరుగా మీ దగ్గరకొచ్చి ఆహారం తినేవి. ఆ తర్వాత వాటిని పట్టుకునేవాళ్ళా? అంటే బంధించేవాళ్ళా? వాటిని నెట్‌లో, వలలో ఏదన్నా మీరు బలవంతంగా బంధించేవాళ్ళా? లేదంటే మత్తిచ్చి తీసుకెళ్ళేవాళ్ళా? ఎలా వాటిని పట్టుకొని హాస్పిటల్‌కెళ్ళేవాళ్ళు? సార్ లీష్ ఉంటుంది. లీష్ తీసుకొని మెడలో ఏసి తీసుకెళ్ళేవాళ్ళం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా డౌటొచ్చి అడుగుతారా అని జెప్పేసి గూడంగా కాలికి ఒక ఇమ్మీడియేట్‌లీ ఒక చిన్న ప్లాస్టర్ తీసుకొని కాటన్ పెట్టేసి ప్లాస్టర్ ఏసేవాళ్ళు. సో, ప్లాస్టర్ ఏసిన తర్వాతకి ఆ పేషెంట్ అనేది హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిందని జెప్పేసి ఎవరన్నా అడిగితే వాళ్ళకి చెప్పడానికి ఒక ప్రూఫ్‌గా దాన్ని చేసుకొని లోపలికి తీసుకొని ఎళ్ళేవాళ్ళం. ఈ మీ హాస్పిటల్ ఎక్కడండి? హైదరాబాద్‌లో మీ హాస్పిటల్ ఎక్కడుంది? ఈ దందా ఏ హాస్పిటల్ కేంద్రంగా జరిగేది? పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సార్. విస్పర్ వ్యాలీ అపోజిట్ సార్. జేఆర్‌సీ కన్వెన్షన్ అపోజిట్. ఓకే. ఏ లొకేషన్‌లో ఉంటుందిది? నియర్ బై రాయదుర్గం పోలీస్ స్టేషన్ సార్. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్‌లో ఇదంతా జరుగుతోంది. సో, ఏ వెటర్నరీ సమయంలో మీరు ఈ ప్రైవేట్ కుక్కలు సార్. ఏ సమయంలో ఈ కుక్కలు మీరు పట్టుకునేవాళ్ళు? వీటికి నిర్దిష్టమైన టైం పీరియడ్ ఏమన్నా ఉండేదా మీకు అనుకూలంగా ఉండడానికి? ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి? వీటిల్ని ప్రధానంగా ఎక్కడెక్కడ పట్టుకునేవాళ్ళు? ఏ ప్రాంతాల్లో పట్టుకునేవాళ్ళు? హాస్పిటల్ నియర్ బై లొకేషన్స్ సార్. వైన్ షాప్ గావచ్చు, ఇంకా ఫుడ్ రెస్టారెంట్స్ దగ్గర. సో, ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఇట్లా పట్టుకునేవాళ్ళు సార్. పెట్రోల్ బంక్ హ్మ్. ఈ ఓకే. ప్రదేశాల్లో తీసుకున్నాం. వీటి నుంచి కొనుగోలు చేసేవాళ్ళు ఎవరైతే పెట్ ఓనర్స్ ఉంటారో, అంటే ఆ అనారోగ్యంతో ఉన్న వేరే కుక్కలకి వీటిని రక్త మార్పిడి చేయాలి గదా! వాళ్ళు ఎంత అవును సార్. ఇచ్చేవాళ్ళు? అడిగిన వెంటనే ఎంత అడిగినా ఇచ్చేసేవాళ్ళా? సార్ 18,000 నుంచెళ్ళి 25,000 వరకు చెప్పేవాళ్ళు. ఫస్ట్ 25,000 చెప్తే వాళ్ళు ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఆళ్ళు అఫోర్డబుల్ ఉన్నారంటే 25,000 కడితే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 25,000 కట్టలేరు అనుకుంటే వాళ్ళకి 25% డిస్కౌంట్ అట్లా చెప్పి ఆ బిల్ అనేది పే చేయించుకునేవాళ్ళు. బిఫోర్ ట్రాన్స్‌ఫ్యూజన్ అనేది వీళ్ళు బిల్ అనేది తీసుకుంటారు. సో, ఈ దందా అంతా కేవలం కొంతమందికే తెలుసా? లేదంటే హాస్పిటల్‌లో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికి కూడా తెలుసా? మొత్తం మీతో పాటు అంటే మీరు ఇది చేస్తున్నది తప్పు అని చెప్పి మీరు ముందే ప్రశ్నించారు. కాదు ఇది డబ్బులొస్తున్నాయి కాబట్టి చేయండి అంటే మీ ఆర్థిక అవసరాల కోసం కూడా మీరు అతను ఏం చెప్తే అది తలూపుతూ మీరు కూడా ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే మీరు ఎందుకు దీన్ని విభేదించారు? మధ్యలో ఎందుకు మీరు బ్రేక్ చేయాలనిపించింది? ఎందుకు మీరు ఎదురు తిరిగారు? చాలా పెట్స్ ఓనర్ పెట్స్ కావచ్చు. ఇంకా చాలామంది పేదవాళ్ళు గూడంగా ఎక్కడెక్కడి నుంచో విలేజ్‌ల నుంచెళ్ళి గూడంగా డిస్ట్రిక్ట్స్ నుంచి గూడంగా తీసుకొనొచ్చిన తర్వాతకి ఉన్నది లేనిది అంతా జెప్పి రిపోర్ట్స్ మార్చి ప్లేట్‌లెట్స్ పడిపోయినాయి, టిక్స్ కొట్టినాయి. దీనికి ప్లే ఇమ్మీడియేట్‌లీ ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాలి. ఇమ్మీడియేట్‌లీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయాలి అని జెప్పేసి లాస్ట్ స్టేజ్‌లో గూడంగా బ్రతకని వాటికి గూడంగా చనిపోయే వాటికి గూడంగా ప్లేట్‌లెట్ ట్రాన్స్‌ఫ్యూజన్స్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసిన తర్వాత
వితిన్ ఆ బిల్ కస్టమర్ పోయి కౌంటర్ దగ్గర బిల్ కట్టేసి వచ్చిన హాఫ్ అన్ అవర్‌కే పెట్ చనిపోవడము, ఎక్కించిన ఏదైతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అయితుందో ఆ పెట్ చనిపోవడము, ఓనర్స్ బాధపడడము ఇట్లా చాలా జరిగాయి సార్. ఇదొకటే కాకుండా మంచిగున్న పెట్స్ కూడంగా తర్వాతకి దాని నుంచెళ్ళి వాటికి ఒక ఇన్ఫెక్షన్ లాగా రావడము, బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడము 6 మంత్స్‌కి, 2 మంత్స్‌కి అట్లా కూడా చాలా పెట్స్ జరిగాయి సార్. ఇంకొకటి మేమేదైతే బ్లడ్ తీస్తున్నామో ఆ పెట్స్ కూడంగా మొత్తం డీలా అయిపోయి చ చచ్చి చచ్చి కొన్ని పెట్స్ అయితే చనిపోయాయి. కొన్ని పెట్స్ అయితే మొత్తం లేవలేని స్థితిలో ఉన్నాయి. కొన్ని పెట్స్ అయితే స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా అసలు ఇదైపోయినాయి సార్. నేను బ్రతికింది నేను ఒక 4 ముద్దలు అన్నం తింటున్నా అంటే పెట్స్ ద్వారానే తింటున్నా కాబట్టికి నాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టికి నేను ముందుకొచ్చినా సార్. ఇలా మీతో పాటు ఎంతమంది కలిసి ఈ దందా చేసేవాళ్ళండి? ఆ డాక్టర్ వెంకట్ యాదవ్‌తో పాటు మీరు ఇంకా మొత్తం ఈ టీమ్‌లో ఎంతమంది ఉండేవాళ్ళు సభ్యులు? సో, మా టీమ్‌లో వచ్చేసి దగ్గర దగ్గర మేము వెటనరీ అసిస్టెంట్స్ 8 మందిమి సార్. ఈ 8 మందికి తెలుసా ఇదంతా? 8 మంది చేసేవాళ్ళా ఈ దందా అంతా? 8 మందికి తెలుసు సార్. ఇక్కడ ఆ హాస్పిటల్‌లో పనిచేసే 8 మందికి తెలుసు. ఇంకా అక్కడ వర్క్ చేసే క్లీనర్స్ అండ్ డాక్టర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఓకే. ఎవరు కూడా ఇది తప్పు అని ప్రశ్నించలేదా? ఎవరు కూడా ఉన్నతాధికారులకు చెప్పే ప్రయత్నం చేయలేదా? లేదంటే ఉన్నతాధికారులకు కూడా ఇందులో వాటా ఉందంటారా? వాళ్ళకి కూడా ఏదన్నా ముడుపులు ముట్టజెప్పి సో వాళ్ళని కూడా ఈ దందాకి వినియోగించుకునేవాళ్ళా? ఎలాంటి ఇబ్బంది లేకుండా? సార్ వీళ్ళందరూ అంటే నాతో పాటు పనిచేసే వాళ్ళు డాక్టర్స్ గావచ్చు, వెటనరీ అసిస్టెంట్స్ గావచ్చు వీళ్ళందరూ బయటికి రాకపోవడానికి అంటే వీళ్ళందరి దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అందరి స్వాధీనం చేసుకున్నాడు. సో, మీరు 3 మంత్స్ సాలరీ అన్నా డిపాజిట్ చేయండి. లేదంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నా డిపాజిట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో, చెప్పిన తర్వాతకి ఎవరైతే సాలరీ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళందరూ అక్కడనే ఇరికిపోయారు. సో, అందుకే ఇష్టం బయటికి రావట్లేదు. ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అతని వద్ద ఉంచుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు కాబట్టి ఇష్టం లేకుండా కూడా పని చేస్తున్నారు. అవును సార్. సో మొత్తం 9 మంది అసిస్టెంట్స్, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఈ వెంకట్ యాదవ్ అనే అతను మెయిన్ డాక్టర్. అతని డిజిగ్నేషన్ ఏంటి? సర్జరీ సార్. ఎంవీఎస్‌సి సర్జరీ. వెటర్నరీ సర్జన్ అతను. అంతేనా? వెటనరీ అవును సార్. వెటనరీ సర్జన్. ఓకే. అతనితో పాటు మిగిలిన డాక్టర్స్ ఇంకెంతమంది ఉన్నారు ఈ నెట్వర్క్‌లో? సో, అతనితో పాటు డాక్టర్ షిరీన్ గావచ్చు, ఇంకా చాలా అంటే డాక్టర్ షిరీన్ మ్యామ్ వచ్చేసి అల్ట్రాసౌండ్‌తో ఆ మేడం గూడంగా అల్ట్రాసౌండ్ ప్రాక్టీస్ స్ట్రీట్ డాగ్స్ పైన చేస్తుంది సార్. సో, దగ్గర దగ్గర స్ట్రీట్ డాగ్స్ క్లాసెస్ అనేది ఒక ఇప్పటివరకు ఒక 50 మంది డాక్టర్లు ప్రాక్టీస్ జేషుంటారు. స్ట్రీట్ డాగ్స్ పైన మీరు చూడొచ్చు సార్ వాళ్ళ వెబ్‌సైట్‌లోనే పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబుల్లో మీరు చూడొచ్చు. మొత్తం స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉందో వాటిని పడుకోబెట్టి ఇయ్యాల్సిన సడిషన్ కంటే, ఇయ్యాల్సిన మత్తుమందు కంటే ఎక్స్‌ట్రా ఓవర్ డోస్ ఇచ్చి ఒక 15, 20 నిమిషాలు చేయాల్సిన సర్జరీకి అయితే యూజ్ చేస్తామో అటువంటి డ్రగ్ గంటలు గంటలు తరబడి 5 గంటలు, 6 గంటలు తరబడి ఈ వాళ్ళని పడుకోబెట్టి అంతంత మెడికేషన్ ఇచ్చి, సడిషన్ ఇచ్చి వాళ్ళని స్కాన్ చేసి ఆ ట్రైనింగ్ సెంటర్‌లో కూడా నడిపిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఇతను గవర్నమెంట్ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్ కూడా ఉండేదా? వెటర్నరీ క్లినిక్ ఉండేదా ఇతనికి? సార్ 24 అవర్స్ హాస్పిటల్‌లోనే సార్. సో, హాస్పిటల్‌లోనే ఉంటాడు. ఇంత పెద్ద హాస్పిటల్‌లోనే సార్ ఉంటారు. సో, ఎప్పుడు గూడంగా గవర్నమెంట్ డ్యూటీకి అటెండ్ అయినట్టు ఎప్పుడు మాకు కనిపించేది గాదసలు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దందా అంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్‌లో కాకుండా తన సొంత హాస్పిటల్‌లో చేసేవాడు. అవును సార్. సొంత హాస్పిటల్ అయిన పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసేవాడు. పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే దాన్ని పెట్టి ఈ దందా అంతా కూడా చేసేవాడు. అవును సార్. అందులోనే కుక్కలకు సంబంధించినటువంటి బంధించడం, అందులోనే వాటికి ఫుడ్ పెట్టడం, అందులోనే బ్లడ్ తీయడం, అందులోనే అమ్మడం ఇదంతా కూడా మొత్తం అతను ప్రైవేట్ హాస్పిటల్‌లోనే జరుగుతుంది. అవును సార్. ఎక్కడుంటుంది ఇది? ఏ ఏరియాలో అన్నారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ జేఆర్‌సీ కన్వెన్షన్ విస్పర్ వ్యాలీ, షేక్‌పేట్. ఇతను ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసేవాడు ఇతను? కనకమామిడి విలేజ్ సార్. ఎక్కడ? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. కనకమామిడి విలేజ్ మొయినాబాద్ మండలం సార్. ఓకే. మొయినాబాద్ మండలంలో ఉన్న కనకమామిడి విలేజ్‌లో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్‌లో పనిచేస్తూ అక్కడికి అతను ఎప్పుడు కూడా ఆ ఉద్యోగం కోసం అక్కడ విధులు నిర్వహించకుండా ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నటువంటి తన సొంత ప్రైవేట్ క్లినిక్‌లో ఈ దందా అంతా కూడా నడిపేవాడు. ఆ ప్రైవేట్ క్లినిక్‌లో మీరందరూ కూడా పనిచేసేవాళ్ళు. అంతేనా? అవును సార్. ఓకే. మీతో పాటు మొత్తం 10 మంది వరకు ఉన్నారు ఇందులో.
అవును సార్. ఓకే. మీరు బయటకొచ్చి ఎలా కంప్లెయింట్ చేశారు? ఈ విషయాన్ని ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు? ఎవరెవరికి మీరు ఈ విషయం మీద ఫిర్యాదు చేశారు? నేను బయటికి వచ్చిన తర్వాతకి నేను పోలీస్ స్టేషన్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను సార్. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాతకి వాళ్ళు పిటి కేస్ కింద ఏసేసి సార్‌ని పిలిపించి వెంకట్ యాదవ్ సార్‌ని పిలిపించిన తర్వాతకి సో, ఏం లాభం లేదు. అక్కడ పోలీసులు గూడంగా అక్కడున్న సీఐ గూడంగా వెంకట్ యాదవ్ సార్‌కి మద్దతుగా పలికి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని పంపించేసాడు. అక్కడి నుంచెళ్ళి కేసును పిటి కేస్ కింద కొట్టేయడం జరిగింది. ఓకే. సో, దాని తర్వాతకి మేము ఒక 15 డేస్ టైం తీసుకొని ఏం చేయాలో అర్థం గాక ఎవరిని కలిసినా గానీ అసలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మీరు పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నారు. వాళ్ళు చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది వాళ్ళకి. మీరు వాళ్ళని ఏం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టడము, భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. సో, ఇట్లా కాదని చెప్పేసి నేను నాకు తెలిసిన కొంతమంది అంటే నెట్‌వర్క్ ఏదైతే ఉంటుందో సో, నెట్‌వర్క్ ద్వారా మేనకా గాంధీ మ్యామ్ యొక్క మెయిల్ ఐడీ తీసుకొని మేనకా గాంధీ మేడంకి నేనే స్వయంగా మెయిల్ చేయడం జరిగింది. సో, దాని తర్వాత మేనకా గాంధీ మేడం ఎంక్వైరీ చేశారు. మేనకా గాంధీ గారంటే బ్లూ క్రాస్‌కి మొత్తం ఓవరాల్‌గా ఇండియా వైడ్ హెడ్‌గా ఉన్నారు ఆమేనా? రాజీవ్ గాంధీ కుటుంబానికి అవును సార్. సంబంధించిన ఆమేనా? అవును సార్. అన్నారు. ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సో, నేను పెట్టిన ఏదైతే మెసేజ్ పెట్టానో, మెసేజ్ పెట్టిన వితిన్ 24 అవర్స్‌లోనే నాకు కాలొచ్చింది. కాలొచ్చిన తర్వాతకి సో, మ్యామ్‌కి నేను టోటల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాతకి మ్యామ్ వెంకట్ యాదవ్ సార్‌కి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాతకి ఇట్లా హాస్పిటల్‌లో జరుగుతుందంట కదా! మీరు అంతా ఇల్లీగల్‌గా చేస్తున్నారు. మీ పైన ఒక పెద్ద కేస్ పడుతుంది. నేను ఒక కమిటీ ఏస్తున్నా అని చెప్పేసి మ్యామ్ ఒక మెసేజ్ అయితే వాళ్ళకిచ్చారు. ఇచ్చిన తర్వాతకి అతను మాకు కాల్ చేసాడు. చేసిన తర్వాతకి, "సార్ ఏమైంది బాబు మీరు ఇట్లా కంప్లెయింట్ ఇచ్చారంట మేనకా గాంధీ మేడంకి ఇట్లా కంప్లెయింట్ ఇచ్చారు. ఏంది? ఏం సంగతి?" అని చెప్పేసి మమ్మల్ని అడిగాడు. భయపెట్టించాడు. భయపెట్టించిన తర్వాతకి, "సార్ మేము మేనకా గాంధీ దగ్గరికి మేమేం పోలేదు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మేనకా గాంధీ మేడం తోటి ఒకసారి మీకు ఎక్కడి నుంచొచ్చింది? ఏంటి?" అని చెప్పేసి, "మీరు మేనకా గాంధీ మేడంని అడగండి" అని చెప్పేసి నేను భయపడుతూనే సార్‌తో ఆన్సర్ ఇచ్చాను. రైట్. ఇప్పుడు ప్రెజెంట్ అతన్ని ఏమన్నా అరెస్ట్ చేయడం గానీ, సస్పెండ్ చేయడం గానీ ఏమన్నా జరిగిందా? హాస్పిటల్ మూసివేయడం లాంటిది ఏమన్నా జరిగిందా? ఇప్పటివరకి ఏం జరగలేదు సార్. ఇప్పుడు నేనైతే వేరే దగ్గర ఎక్కడైతే జాబ్ చేస్తున్నో అక్కడ గూడంగా నాకు జాబ్ పైన ప్రెషర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ గూడంగా. ఈరోజు గూడంగా నేను ఒక న్యూస్‌లో నిన్న సాయంత్రం నేను చెప్పడం జరిగింది. సో, ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ఇయ్యడం జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత గూడంగా నేను ప్రస్తుతం ఎక్కడైతే పని చేస్తున్నో ఆ హాస్పిటల్ యజమానికి గూడా ఫోన్ జేసి, సో, "నువ్వు ఒక డాక్టర్ అయ్యుండి ఆ అబ్బాయికి ఎట్లా సపోర్ట్ చేస్తావు" అని జెప్పేసి సో, నా పైన ఒక ప్రెషర్ అనేది తీసుకురావడం జరిగింది. ఈరోజు నాకు జాబ్ గూడా పోయే అవకాశాలున్నాయి సార్. రైట్. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? మీరైతే చాలా ఒక రకంగా చెప్పాలంటే మూగజీవాల ప్రాణాలతో వాటిని ఆడుకున్నారు. చాలామంది మూగజీవాలని ప్రాణాలు తీశారు. కొన్నిటికి పూర్తిగా బక్క చిక్కిపోయి అనారోగ్యంతో అవి పాపం ఎంతో హింసకు గురయ్యాయి. సో, అంత పాపానికి ఒడిగట్టారు. సో, మీరు ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఈ స్ట్రీట్ డాగ్స్ అనే లైఫ్ సేవ్ జేయాలి సార్. వీటి ప్రాణాలతోటి ఆడుకోవడం అనేది చాలా బాధాకరం. నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నా సార్. నేనైతే లైఫ్‌లో నేను ఒక 4 ముద్దలు అన్నం తింటున్నా అంటే ఈరోజు వాటిపైన అన్నం తింటున్నా. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టి ఇంత పాపం చేస్తామని జెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. సో, అనుకోని విధంగా మేమైతే బాధపడుతున్నాం. చాలా అంటే చాలా బాధపడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్‌లో గాదు ఎక్కడ గూడా ఇటువంటివి జరగొద్దని జెప్పేసి ఉద్దేశంతోటే ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. రైట్ అండి. ఓకే. థ్యాంక్ యూ. సో, ఇది వెటర్నరీ అసిస్టెంట్ శివ ఇప్పుడు ఎవరైతే మనకి లైవ్ కాల్‌లో మొత్తం జరిగినటువంటి దందా గురించి వివరించారో, ఈ శివనే ఇది చేస్తున్నటువంటి విషయం అంతా కూడా ఇది పాపం, తప్పు. సో, నేను బతకడానికి ప్రధానంగా ఈ ఉద్యోగం రావడానికి ఇలాంటి మూగజీవాలకి వైద్యం చేయడం వల్లే నేను ఈ ఉద్యోగం చేసి నేను నా పొట్ట గడుపుకుంటున్నాను. పొట్టకూటి కోసం తెలుసో తెలియక చేసినటువంటి ఇలాంటి తప్పుడు పనులు ఇక చేయకూడదనేటువంటి ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి ఈ దందా, ఈ డాగ్ బ్లడ్ మాఫియా గురించి ఒక్కసారిగా ఇతను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో ఉన్న మేనకా గాంధీ బ్లూ క్రాస్కి సంబంధించినటువంటి నిర్వాహకురాలు మెయిన్ పొజిషన్లో ఉన్నటువంటి మేనకా గాంధీకి కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత నుంచి అంతా కూడా ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటకు వచ్చింది. చూశారు కదా, వీధి కుక్కల్ని బలవంతంగా వాటికి మాంసపు ఆహారాన్ని ఆశగా చూపి వాటిని బంధించి అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ క్లినిక్లో పెట్టుకొని ఒక్కొక్కసారిగా 2 లీటర్ల ఇలా రక్తాన్ని సేకరించి ఆ తర్వాత వాటిని చంపేంత వరకు, వాటిని చచ్చిపోయేంత వరకు కూడా వాటి నుండి ఈ విధంగా రక్తాన్ని సేకరించి ఆ తర్వాత ఆ కుక్కల్ని
నిజంగా ప్రాణాలు తీస్తున్నటువంటి ఒక నయా దందా బయటకు వచ్చింది. సో ఇలా బ్లడ్ని, రక్తాన్ని సేకరించి స్మగ్లింగ్ చేస్తూ ఇలా అమ్ముకుంటున్నటువంటి ఒక ప్రబుద్ధుడి వ్యవహారాన్ని, అలాగే ఆ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాన్ని బయట పెట్టినటువంటి ఉదంతం ఇది. సో మీకేమనిపిస్తుంది? ఇంత దారుణం. మూగజీవాలని ఎంతోమంది ప్రేమిస్తుంటారు, మూగజీవాలని ఎంతోమంది పెంచుకుంటుంటారు. ఎంతోమంది వీధిన పోతున్నటువంటి కుక్కల్ని చూస్తే వాటికి కాస్తో కూస్తో ఆహారాన్ని పెట్టి కాస్త మనం మానవత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇలా డబ్బు కోసం కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఆర్జించడం కోసం ఇలా అక్రమంగా మూగజీవాలని ప్రాణాలు తీయడం, వాటి నుంచి బలవంతంగా రక్తాన్ని సేకరించి వాటిని అమ్ముకునేటువంటి ఇలాంటి ప్రబుద్ధుల్ని ఏం చేయాలి? కామెంట్ చేయండి.